హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కచ్చు వేణు పద్మ బ్లాగ్స్ అండ్ షార్ట్స్. మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇంకా మంచి మంచి జ్యూసులు ఈ సమ్మర్లో వంటకాలు మీకు పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు సమ్మర్ స్పెషల్ చల్లని ఫ్రూట్ జ్యూస్ మీ ముందుకు తెచ్చాను. చూడండి, క్యారెట్ జ్యూస్ అంటుంది. క్యారెట్ ఏంటి అనుకుంటున్నారా? క్యారెట్తో కూడా జ్యూస్ చేస్తారు కదా ఫ్రెండ్స్. క్యారెట్స్ చాలా హెల్త్కి మంచిదని మా వారు పిల్లల కోసం తెచ్చారు, కానీ క్యారెట్ తినకుండా పక్కనేసేస్తున్నారు ఫ్రెండ్స్. క్యారెట్స్ కళ్ళకు చాలా మంచిది, హెల్త్కి ఇంకా బ్లడ్ మంచిగా పెరుగుతుంది. క్యారెట్ ఎన్నో విధాలుగా మన బాడీకి చాలా మంచిది ఫ్రెండ్స్, హెల్త్కి. రోజు ఒక్క క్యారెట్ అయినా తినాలని డాక్టర్ చెప్తున్నారు కదా, అందుకనే క్యారెట్స్ తెచ్చారు. ముందుగా క్యారెట్ని మంచిగా కడుక్కొని దాన్ని మంచిగా పొట్టు తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. క్యారెట్ని నేనేంటంటే పిల్లలకి క్యారెట్ ఏదో ఒక విధంగా తినిపించాలన్న దీంతో ఇలా జ్యూస్ చేసన్నా ఇద్దామని ఇలా ప్లాన్ చేశాను. వీళ్ళకి తెలియదు ఇందులో వేస్తున్నానని, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా ఇలాగే ఇచ్చాను వీళ్ళకి. క్యారెట్ తర్వాత మస్క్ మిలన్ తెచ్చారు ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో చాలా చల్లగా బాగుంటుంది. ఇదేంటంటే కొంచెం డైరెక్ట్గా తింటే చప్పగా ఉంటుంది. దీన్ని మంచిగా పొట్టు తీసేసి ముక్కలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. పొట్టు కొంచెం గట్టిగా ఉంటుంది పైన, మనం పిల్లర్తో తీస్తే కొంచెం హార్డ్ అనిపిస్తుంది, సరిగా రాదు. అందుకనే మనం నైఫ్తోనే తీయాలి, మంచిగా పీల్ ఆఫ్ అవుతుంది. మంచిగా ముక్కలు చేయాలి, దాన్ని మంచిగా తీసి ముక్కలు చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మస్క్ మిలన్ హెల్త్కు చాలా మంచిది, ఇందులో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి. మనకు ఓన్లీ ఎండాకాలంలోనే సమ్మర్లోనే ఇది దొరుకుతుంది. మనకు శివరాత్రి దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్. ఈ ఫ్రూట్ చాలా బాగుంటుంది. ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది. ముక్కలు అంటే చప్పగా తినలేం మనం, ఇలా జ్యూస్ అయితే పిల్లలు ఈజీగా తాగుతారు. ఈ జ్యూస్ మీరు ఎప్పుడైనా తాగుంటే కామెంట్లో చెప్పండి. ఈ ఫ్రూట్ ఇష్టమైన వాళ్ళు కూడా చెప్పండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు ఫ్రెండ్స్. ఈ జ్యూస్ సమ్మర్లోనే దొరుకుతుంది కాబట్టి ఎక్కువ వాటర్ మిలాన్ సమ్మర్లో తీసుకునేటి, మనకు చల్లగా ఉండడానికి మస్క్ మిలాన్ ఒకటి. వేరే జ్యూస్ బయట తాగితే అంత హెల్త్కి అంత బాగుండదు. అందుకని మనం ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసుకొని పిల్లలకు కొంచెం కష్టం అనకుండా పిల్లలకు మనం ఇంట్లోనే జ్యూస్ ఇస్తే పిల్లలు హెల్తీగా హాయిగా ఫీల్ అవుతారు. అది కావాలి ఇది కావాలని అడగకుండా, వాళ్ళు అడగకముందే మనం ప్రిపేర్ చేసి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్ జ్యూస్ కూడా ఇంట్రెస్టింగ్గా తాగేటట్టు మనం మంచిగా కలర్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా చేసి ఇవ్వాలి. పిల్లలకు జ్యూసులు ఇస్తుంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో. అందుకని ఇంకా కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి దీంట్లో స్వీట్నెస్ పెరగడానికి మనం బనానా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఇంకా పచ్చి కొబ్బరి ఉంటే కూడా మనం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. బనానా ఇంకా ఏ ఫ్రూట్స్ ఉన్నా మనం మిక్స్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం బనానా వేస్తే చాలా బాగుంటుంది. ముందుగా మిక్సర్ గ్రైండర్లో మనం క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి అది మెత్తగా జ్యూస్ అవ్వాలి కాబట్టి ముందు క్యారెట్ వేసుకోవాలి. ఇది ఏంటి అని చూస్తున్నారా? ఇది వచ్చేసి తాటి బెల్లం ఫ్రెండ్స్. నేను చక్కెర ఎక్కువ ప్రిఫర్ చేయను, చక్కెర అంతా హెల్త్కి బాగుండదు కదా, అది అందుకని చక్కెర ఎక్కువ హెల్త్కు బాగుండదని అది ప్రిఫర్ చేయను. అది తాటి బెల్లం ఫ్రెండ్స్, మామూలు ఇంట్లో నార్మల్ బెల్లం కూడా కాదు, అది తాటి బెల్లం. తాటి బెల్లము ఇంకా క్యారెట్ మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మస్క్ మిలాన్ ముక్కలు ఇంకా బనానా పీసెస్ వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ పట్టుకొని బౌల్లో వేసేసుకోవాలి. దాంట్లో పాలు కూడా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఒకవేళ పచ్చి కొబ్బరి వేయాలనుకుంటే క్యారెట్ వేసినప్పుడే ముక్కలు చేసుకొని క్యారెట్తో పాటు గ్రైండ్ చేయాలి. ఎందుకంటే కొబ్బరి కూడా కొంచెం గట్టిగా హార్డ్గా ఉంటుంది కదా, అది కూడా మెత్తగా అవ్వాలంటే మనం క్యారెట్తోనే గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటారు. ఈ స్వీట్ లాగే కాబట్టి ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటారు. నేను అవన్నీ ఏవి వేయకుండా ఓన్లీ మస్క్ మిలాన్, బనానా, క్యారెట్, పాలు ఇంకా తాటి బెల్లం వేసాను. వేసిన తర్వాత ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ఒక తొందరగా మా వారు మళ్ళీ డ్యూటీకి వెళ్ళే టైం అయిపోతుందని చెప్పి నేను తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఒక మనం 15 మినిట్స్లో బాగా కూల్ అయిపోతుంది. ఎక్కువ కూల్గా కూడా తాగకూడదు ఫ్రిడ్జ్లోది, అందుకని మామూలు నార్మల్ కూల్గా ఉన్నప్పుడే పిల్లలకి సర్వ్ చేస్తున్నాను. చూడండి
పిల్లలకు జ్యూస్ అంటే బాగా ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్, జ్యూస్ అంటే బాగా ఇష్టపడతారు. ఈ సమ్మర్లో ఎవరికైనా జ్యూస్ కానీ ఐస్ క్రీమ్ అయినా ఇలాంటి చల్లటి వస్తువులు అంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకోటి ఏంటంటే మనం ఇలా చల్లగా ఇస్తే వాళ్ళు హాయిగా కూడా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఈవినింగ్ పూట వాళ్ళు ఆడుకుంటారు కాబట్టి మంచిగా ఇలాంటివి బాగుంటుంది. మా చిన్న పాప జ్యూస్ ఇస్తుంది చూడండి, సూపర్ ఉంది.